హలో అండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బెండకాయ కర్రీ అండి. దానికి ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది బాగా వేడి చేసుకోవాలండి. ఇలా బాగా వేడైన ఆయిల్లో కొన్ని పోపు దినుసులు వేసి అవి బాగా వేగించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేగించుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయండి. బట్ నేనైతే వేయలేదు. ఇలా బాగా ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు 3 టమోటాస్ని వేసుకొని బాగా వేగించుకోవాలండి. అవి వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా టమోటాలు బాగా వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా టమోటాలు మగ్గే వరకు బాగా వేగించుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా కాసేపు ఇలాగే మగ్గనిచ్చుకోవాలి. టమోటాలు అనేవి బాగా మెత్తగా అయిపోయే వరకు ఇలా మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ వేగించుకోవాలి. టమోటాలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత బాగా వేగించుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 1½ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి, టమోటాలకు పట్టేలాగా. ఇవి ఇలా ఉన్నప్పుడే కొంచెం అందులోనే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా టమోటాని బాగా మెత్తగా అయ్యేలాగా వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయని టమోటా గుజ్జులో వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత పక్కనే ఒక కప్పులో మజ్జిగని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆ మజ్జిగని వీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మజ్జిగ వేసిన తర్వాత ఇంకా మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే కొంచెం వాటర్ వేసాను.
చూసారు కదా, బెండకాయలకి ఆ గుజ్జంతా బాగా పట్టి కారం అంతా బాగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి పౌడర్ని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది.